సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మన ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోషన్ రాజు గారికి, అలాగే దుర్యోధనుడిగా మనందరిని ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, కమిటీ సభ్యులకి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ, పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి, సీనియారిటీ, జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా, స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బాడ్లకు అనుకున్నా, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నా. అయినా మా నాయకుడు జగనన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. పదే రాజశేఖర్ గారు అంటున్నారు,
అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాము. టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి. అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు. బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను. కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనలేదు. ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టతనివ్వాలనుకున్నాను. ఇక ఇక్కడ నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా, ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు, ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు. ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు.